హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వీక్లీ ఎకానమీ రౌండప్. ఇవాళ సెషన్లో మనం 18th మార్చ్ నుంచి 24th మార్చ్ వరకు వచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్స్ని మనం కవర్ చేస్తాం. సో ఇందులో మనకి చిన్న చిన్న ఆర్టికల్స్ అన్నెసరీవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడే ఆర్టికల్స్ మాత్రమే మనం కవర్ చేస్తాము. సో అందులో వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ రిపోర్ట్ ఒకటి, వరల్డ్ బ్యాంక్ జెండర్ పే గ్యాప్ రిపోర్ట్ ఒకటి, ఇండియాలో ఫస్ట్ ఎస్ఎస్ఎల్ఎన్జీ ప్లాంట్ కమిషన్ అయింది దానికి సంబంధించిన న్యూస్, అలాగే న్యూ ఈవీ పాలసీ. ఈ 4 ఆర్టికల్స్, 4 న్యూస్ ఐటమ్స్ని మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము ఇన్ ఏ డీటెయిల్డ్ మేనర్. సో ఈ ఎకానమీ రౌండప్ సిరీస్ అనేది ఇకపై కంటిన్యూ అవుతుంది. ఐఎమ్ మేకింగ్ ఏ ప్రామిస్. డైలీ అనుకున్నాను, చేయలేకపోతున్నాను. సో వీక్లీ ఈజ్ సంథింగ్ ఐ కెన్ డూ. వీక్లీ ఎకానమీ రౌండప్ తెలుగులో చేస్తున్న మొట్టమొదటి ఇన్స్టిట్యూట్ మంది అవుతుంది. సో మీరు దీన్ని యూజ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, వీలైనంత మంది ఫ్రెండ్స్కి చెప్పండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్కి కొత్త బ్యాచెస్ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతున్నాయి. ప్రస్తుతానికి బ్లాక్ బస్టర్ ఈ2 ఆఫర్ అనేది రన్ అవుతుంది. సో ఈ ఆఫర్లో మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ లభిస్తుంది అండ్ ఫీ అనేది కేవలం 48,000, 60,000 రూపీస్ ఫీ మీకు 48,000కే లభిస్తుంది. 31st మార్చ్ లోపు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి సింగిల్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. 1 ఏప్రిల్ నుంచి న్యూ బ్యాచెస్ ప్రారంభమవుతున్నాయి. ఇది ఆఫ్లైన్లో కావాలంటే ఆఫ్లైన్లో కూడా అందుబాటులో ఉంది మనకి విశాఖపట్నం బ్రాంచ్ నుండి. సో డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ రిపోర్ట్. సో దీంట్లో మనం ఏం చూస్తాం, వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ అంటే ఏంటి, సో వాళ్ళు ఏమి రిలీజ్ చేశారు, దీంట్లో ఉన్న కీ టేక్ అవేస్ ఏంటి, వాళ్ళు ఏమైనా పాలసీ సొల్యూషన్స్ సజెస్ట్ చేశారా, ఇవన్నీ కూడా మనం ఈ ఆర్టికల్లో మనం డీటెయిల్డ్గా చూడబోతున్నాం. సో ఫస్ట్, వాట్ ఈజ్ దిస్ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్? వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ అనేది ఒక రీసెర్చ్ సెంటర్. ఇట్ ఈస్ ఏ రీసెర్చ్ సెంటర్ ఎట్ ది ప్యారిస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్. ప్యారిస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఉన్న ఒక రీసెర్చ్ సెంటరే ఈ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్. మరి ఈ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ ఏం చేస్తుంది? ఇట్ ఎయిమ్స్ టు ప్రమోట్ రీసెర్చ్. ఇట్ ఎయిమ్స్ టు ప్రమోట్ రీసెర్చ్. మరి ఏ విషయంలో రీసెర్చ్ ప్రమోట్ చేస్తుంది? ఆన్ గ్లోబల్ ఇన్ఈక్వాలిటీ డైనమిక్స్. గ్లోబల్ ఇన్ఈక్వాలిటీ. సో ప్రపంచవ్యాప్తంగా ఇన్ఈక్వాలిటీ అనేది ఎలా ఉంది, అది ఎలా మారుతుంది, ఏ పారామీటర్స్ దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. సో గ్లోబల్ ఇన్ఈక్వాలిటీ డైనమిక్స్ని స్టడీ చేసి, రీసెర్చ్ చేసి ట్రెండ్స్ని కనిపెడుతుంది వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్. సో వీళ్ళు ఏం చేస్తారంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఫరెంట్ నెట్వర్క్ ఆఫ్ రీసెర్చర్స్తో కలిసి వర్క్ చేసి కంట్రీస్ని స్టడీ చేస్తారు. నియర్లీ 70 కంట్రీస్ని వీళ్ళు స్టడీ చేస్తున్నారు. స్టడీ చేసి కంట్రీ స్పెసిఫిక్ డేటా విత్ ఇంటర్నేషనల్ కంపారిజన్, ఇన్ఈక్వాలిటీ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అనే దాన్ని వాళ్ళు ఈ రిపోర్ట్లో పబ్లిష్ చేస్తారు. అయితే వీళ్ళు ఇండియా స్పెసిఫిక్గా ప్రపోజ్ చేసిన లేదా రిలీజ్ చేసిన పేపర్, దానికి ఒక పేరు పెట్టారు, బిలియనేర్ రాజ్ అని చెప్పి పేరు పెట్టడం అనేది జరిగింది. అంటే ఇండియాలో సూపర్ రిచ్ పీపుల్ బాగా పెరిగిపోయారు. ఇలా పెట్టడానికి కారణం ఏంటి? సూపర్ రిచ్ బిలియనర్స్ ఇండియాలో బాగా పెరిగిపోయారు అని చెప్పేసి ఈ పేపర్ చెప్తోంది. అండ్ వీళ్ళు ఇంకా ఏమంటున్నారంటే ఇండియాలో ఉన్న ఇన్ఈక్వాలిటీ అనేది బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఉన్నదానికంటే కూడా పెరిగిపోయింది. ద ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇండియా టుడే ఈజ్ మచ్ మోర్ దాన్ వాట్ ఇట్ యూస్ టు బీ వైల్ వీ వర్ అండర్ బ్రిటిష్ రాజ్. అంత ఎక్కువ ఇన్ఈక్వాలిటీ ఈరోజు మన భారతదేశంలో కనిపిస్తుంది అనేది వీళ్ళు ప్రధానంగా చెప్తున్న పాయింట్. నెక్స్ట్, కొన్ని స్టాటిస్టిక్స్ కూడా మెన్షన్ చేశారు. ఇప్పుడు స్టాటిస్టిక్స్ ఏంటి అంటే మనకి 2022-23 ఆర్థిక సంవత్సరం మనం తీసుకుంటే టాప్ 1%, ఇండియాలో టాప్ 1% వాళ్ళ ఇన్కమ్ తీసుకోండి లేదా వెల్త్ తీసుకోండి, ఇండియన్ పాపులేషన్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ టాప్ 1% ఇన్కమ్ పరంగా తీసుకొని జనాలందరినీ కూడా ఎవడెక్కువ సంపాదిస్తున్నాడు అనేది మనం డిసెండింగ్ ఆర్డర్లో పెడితే అందులో టాప్ 1% తీసుకున్న, దేశంలో ఉన్న వాళ్ళ ఆస్తి వెల్త్ అంటే ఏంటి, ఆస్తి బట్టి వాళ్ళ డిసెండింగ్ ఆర్డర్లో పెడితే దాంట్లో టాప్ 1% తీసుకున్న, వాళ్ళ యొక్క షేర్స్ ఏవైతే ఉన్నాయో అవి దే ఆర్ ఎట్ హిస్టారికల్ హైయెస్ట్. అంటే చరిత్రలో ఎప్పుడు చూడనంత ఎక్కువ వాళ్ళ చేతిలో ఉంది. అంటే మీకు ఎగ్జాంపుల్కి చెప్పాలంటే, ఇప్పుడు ఒక దేశంలో సరిగ్గా 10 మందే ఉన్నారనుకోండి, దేశం మొత్తంలో కలిపి 100 రూపాయలే ఉన్నాయి అనుకోండి,
ఈ 10 మంది దగ్గర సరిగ్గా 10 రూపాయలు ఉంటే అప్పుడు అసలు ఇన్ఈక్వాలిటీయే లేదు అంటాం. అలా కాకుండా ఈ 100 రూపాయలు కూడా ఒక్కళ్ళ దగ్గరే ఉండే మిగిలిన 9 మంది దగ్గర ఏమీ లేదనుకోండి, అప్పుడు హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ ఉంది అంటాం. సో ఇన్ఈక్వాలిటీ ఈజ్ నాట్ అబౌట్ హ్యావింగ్ ఇన్కమ్, ఇన్ఈక్వాలిటీ ఈజ్ నాట్ అబౌట్ హ్యావింగ్ వెల్త్, ఇన్ఈక్వాలిటీ ఈజ్ అబౌట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ వెల్త్. దేశంలో ఇన్కమ్ కానీ వెల్త్ కానీ ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యింది అని చెప్పేది ఇన్ఈక్వాలిటీ. సో పవర్టీ వేరు, మీరు పవర్టీని ఇన్ఈక్వాలిటీని కలిపేసి కొంచెం చూడకూడదు. అంటే ఒక పర్టికులర్ లెవెల్ ఆఫ్ ఎక్స్పెండిచర్ చేయలేని వాళ్ళు మనం పూర్ అంటాం, పవర్టీ లైన్ కంటే బిలో ఉన్నారంటాం, అది వేరు, దట్ ఈస్ డిఫరెంట్. వాట్ వీఆర్ రిఫరింగ్ టు ఈజ్ ఇప్పుడు ఒక కంట్రీలో అసలు పవర్టీయే లేకపోవచ్చు, అంటే అందరూ పవర్టీ లైన్ కంటే పైన ఉండొచ్చు, బట్ ఆ కంట్రీలో విపరీతమైన ఇన్ఈక్వాలిటీ ఉండొచ్చు. అంటే అందరూ పూర్ కాదు, ఎవరు పూర్ కాదు, అందరూ పవర్టీ నుంచి బయటే ఉన్నారు, కానీ కొంతమంది చేతిలో విపరీతమైన డబ్బులు ఉన్నాయి, కొంతమంది చేతిలో ఎక్కువ లేవు. సో డిస్ట్రిబ్యూషన్ అనేది సరిగ్గా లేదు. డిస్ట్రిబ్యూషన్ అనేది సరిగ్గా లేనప్పుడు మనకి ఇన్ఈక్వాలిటీ ఉంది అని చెప్పేసి అంటాం. అర్థమవుతుందా? అది ఇక్కడ పాయింట్ అనమాట. సో ఇక్కడ టాప్ 1% అంటే అర్థం ఏంటి? దేశంలో ఉన్న ప్రజల్ని మనం ఇన్కమ్ వైజ్ అంటే ఇయర్కి ఎంత సంపాదిస్తున్నారనే దాని ప్రకారం మీరు డిసెండింగ్ ఆర్డర్లో రాసేసుకుంటే అందులో టాప్ 1% వాళ్ళ దగ్గర భయంకరమైన సంపద దాగి ఉంది, చాలా ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ దాగి ఉంది అనేది కూడా ఈ ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఎంత ఎక్కువ అంటే 22 చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ వస్తుంది మనకి. 22.6% అంటే దేశంలో ఉన్న వాళ్ళంతా కలిపి 100 రూపాయలు సంపాదిస్తే టాప్ 1%, దాంట్లో టాప్ 1% 22.6% సంపాదిస్తున్నారు అని అర్థం. సో 1% ఆఫ్ ఇండియన్స్, టాప్ 1% ఆఫ్ ఇండియన్స్ 22.6% ఇన్కమ్ సంపాదిస్తే రిమైనింగ్ 99% కలిపి మనకి ఎంత వస్తుందమ్మా? 77.3%, 77.4% సంపాదిస్తున్నారని మనకి ఇక్కడ దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే అంత ఎక్కువ ఈ టాప్ 1% సూపర్ రిచ్ ఎక్కువ గడిస్తున్నారని తెలుస్తుంది. సిమిలర్గా మీరు వెల్త్ పారామీటర్ తీసుకుంటే టాప్ 1%, వెల్త్ అంటే ఆస్తి, ఇన్కమ్ అంటే ఆదాయం. ఇన్కమ్ అనేది ఒక సంవత్సరంలో మనం ఇన్కమ్ చెప్పేటప్పుడు మంత్లీ ఇన్కమా, ఇయర్లీ ఇన్కమా, డైలీ ఇన్కమా అంటాం. ఆస్తి అన్నప్పుడు ఇప్పుడు నీ ఆస్తి ఎంత అంటాం, అంటే ఇన్ని సంవత్సరాలుగా నువ్వు కూడగట్టిన ఆస్తి. సో ఆస్తికి ఇన్కమ్కి చిన్న డిఫరెన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వెల్త్ పారామీటర్ మీరు తీసుకున్నప్పుడు టాప్ 1% హ్యావ్ ఎ వెల్త్ ఆఫ్ 40.1%. 40.1% సంపద వాళ్ళ దగ్గరే ఉంది. మిగిలిన 99% వాళ్ళ దగ్గర ఉన్నది రిమైనింగ్ 59.9%. మీకు అర్థమవుతుందా? సో టాప్ 1% వాళ్ళ దగ్గర అంత ఎక్కువ సంపద దాగి ఉంది, అలాగే టాప్ 1% అంత ఎక్కువ ఇన్కమ్ గడిస్తున్నారు. సో ఇక్కడ మీకు ఇంకొక కాన్సెప్ట్ కూడా చెప్తాను, ఇది మీకు కొంచెం ఫండమెంటల్ కాన్సెప్ట్ కూడా మీకు టచ్ చేస్తారు, అలాగో దీని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. ఏంటంటే ఫస్ట్ మీరు ఇన్కమ్ అనేది తీసుకున్నారు, ఇంకోవైపు వెల్త్ అనేది మనం మాట్లాడుతున్నాం. సో ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ వెళ్తున్నాను, జస్ట్ ఫర్ యువర్ స్టాటిక్ రివిజన్ కోసం. సో ఇన్కమ్ అనేదాన్ని మనం ఫ్లో వేరియబుల్ అంటాం, వెల్త్ అనేదాన్ని స్టాక్ వేరియబుల్ అంటాం. సో స్టాక్ వేరియబుల్ ఏం చెప్తుందంటే అట్ ఎనీ పాయింట్ ఇన్ టైం అది ఎంత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన గురించి మనం మాట్లాడుకున్నప్పుడు నీ ఇన్కమ్ ఎంత అని అడిగావు అనుకో, ఏం చెప్తావు? 1 monthకా 1 yearకా అని అడుగుతాం. సో ఇఫ్ యూ హ్యావ్ టు టెల్ అబౌట్ యువర్ ఇన్కమ్ యూ నీడ్ టు రిఫర్ టు ఎ టైం పీరియడ్. ఒక టైం పీరియడ్లో మనం చెప్తాం, రోజుకైతే ఎంత, నెలకైతే ఎంత, మంత్కైతే ఎంత, 6 monthsకి అయితే ఎంత అని చెప్తాం. సో ఇన్కమ్ పారామీటర్ మనం చెప్పేటప్పుడు ఒక టైం పీరియడ్ ఆఫ్ టైం మనం తీసుకోవాలి. అలా పీరియడ్ ఆఫ్ టైం తీసుకొని చెప్పే పారామీటర్స్ మనం ఫ్లో వేరియబుల్స్ అంటాం. వి కాల్ దెమ్ ఫ్లో వేరియబుల్స్. అలా కాకుండా నీ ఆస్తి ఎంత అని అడిగారు అనుకోండి, ఈ సంవత్సరంలోనా అని చెప్పి అనం కదా మనం. ఇప్పుడు ఎంత ఆస్తి అనేది మాట్లాడేటప్పుడు, అంటే వెల్త్ అడిగినప్పుడు మనం ఏం మాట్లాడతాం? ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఈ రోజు నీ ఆస్తి ఎంత, సంవత్సరం క్రితం నీ ఆస్తి ఎంత అంటాం, సంవత్సరంలో నీ ఆస్తి ఎంత అనం, ఈ సంవత్సరంలో ఎంత సంపాదించామంటాం. కానీ సంవత్సరం క్రితం నీ ఆస్తి ఎంత అని అడుగుతాము, లేదా ఈ రోజు నీ ఆస్తి ఎంత అని అడుగుతాం. సో ఆస్తి, వెల్త్ అనేవి ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంని రిఫర్ చేసుకొని మనం చెప్పేవి. ఇన్కమ్ లేదా ఆదాయం అనేది ఒక పీరియడ్ ఆఫ్ టైంని పట్టుకొని చెప్పేవి. సో ఏదైనా వేరియబుల్
పీరియడ్ ఆఫ్ టైంని రిఫర్ చేస్తే దాన్ని ఫ్లో వేరియబుల్ అని, లేదా పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం బట్టి వెళ్తే దాన్ని స్టాక్ వేరియబుల్ అని చెప్పేసి అంటాం. ఇది మనకి నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్లో చదువుకునే ఒక బేసిక్ కాన్సెప్ట్. అర్థమవుతుందా? సో ఎవరికైనా సరే ఇది వర్తిస్తుంది, ఇండివిజువల్స్కి కావచ్చు, కంపెనీస్కి కావచ్చు, ఏ విషయంలోనైనా సరే ఇది మనకి ఒక కంపెనీ పారామీటర్ పరంగా తీసుకున్నాను అనుకోండి, కంపెనీలో ప్రజెంట్ స్టాక్ ఎంత ఉందని అడిగారు అనుకోండి, ఎన్ని కార్లు ఉన్నాయి స్టాక్, అది స్టాక్ వేరియబుల్. ఈ సంవత్సరంలో ఎన్ని కార్లు ప్రొడ్యూస్ చేశారని అడిగాం అనుకోండి, సంవత్సరంలో అంటాం, అది ఫ్లో వేరియబుల్. ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో మనం ప్రొడ్యూస్ చేసేది. సో జస్ట్ కొంచెం పక్కకి వెళ్ళి మీకు ఇది ఒకసారి టచ్ చేయాలనిపించింది, కవర్ చేసేసాను. ఎందుకంటే మనం డైనమిక్ చదువుకునేటప్పుడే స్టాటిక్ని రివైజ్ చేసుకుంటూ వెళ్తేనే మనకి అది హెల్ప్ అవుతుంది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇదమ్మా మనకి మేజర్ పారామీటర్ ఈ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్లో చెప్తుంది. ఇన్కమ్ అండ్ వెల్త్ ఈ రకంగా భారతదేశంలో ఉన్నాయి. నౌ లెట్స్ లుక్ ఎట్ ఇంటర్నేషనల్ కంపారిజన్. మరి ఇదే ఇన్కమ్ అండ్ వెల్త్ పరంగా తీసుకోండి, ఇంటర్నేషనల్ కంపారిజన్ మీరు తీసుకున్నారనుకోండి, మన టాప్ 1% ఇన్కమ్ షేర్ అనేది అమాంగ్ ద వెరీ హైయెస్ట్ ఇన్ ది వరల్డ్. ఈ 1% ఇన్కమ్ ఏదైతే ఉందో, అంటే ఎంత మనకు ఉంది, 22.6% ఉంది కదా. ఈ 22 ఇన్కమ్ షేర్ ఇది ఎంత ఉంది మనకి, 22.6%. దిస్ ఈజ్ మోర్ దాన్ యుఎస్, దిస్ ఈజ్ మోర్ దాన్ బ్రెజిల్, దిస్ ఈజ్ మోర్ దాన్ చైనా, దిస్ ఈజ్ మోర్ దాన్ సౌత్ ఆఫ్రికా. అంటే మనలాంటి డెవలపింగ్ కంట్రీస్ తీసుకోండి, లేకపోతే డెవలప్డ్ కంట్రీస్ తీసుకోండి, వీటన్నింటికంటే కూడా ఇండియాలో అది ఎక్కువ ఉంది. అంత ఎక్కువ ఉండడం అంటే అర్థం ఏంటి, మన దేశంలో ఇన్ఈక్వాలిటీ అంత దారుణంగా, అంత భారీగా ఉంది అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇన్ఈక్వాలిటీ అంత భారీగా ఉంది భారతదేశంలో అని చెప్పి మనం దీన్ని బట్టి చెప్పొచ్చు. చైనా కంటే, ఫ్రాన్స్ కంటే, యూకే కంటే, వీటన్నింటికంటే కూడా ఇండియాలో ఈ ఇన్కమ్ పరమైన ఇన్ఈక్వాలిటీ చాలా ఎక్కువ ఉంది. 1% ఇన్కమ్ షేర్ అనేది ఈజ్ మచ్ హయ్యర్ దాన్ ఆల్ దీస్ కంట్రీస్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యుఎస్ తీసుకున్నారనుకోండి, యుఎస్ తీసుకుంటే ద సేమ్ షేర్ యుఎస్లో మనకి 20.9% ఉంది. మీరు బ్రెజిల్ తీసుకున్నారనుకోండి 19.7% ఉంది. సౌత్ ఆఫ్రికా తీసుకున్నారనుకోండి 19.3% ఉంది. వీటన్నింటికంటే ఇండియాలో అది ఎక్కువగా మనకి కనిపిస్తుంది. అలాగే వెల్త్ ఇన్ఈక్వాలిటీ, ఈ 1% వెల్త్ షేర్ మాట్లాడుకున్నాం కదా. వెల్త్ అంటే ఏంటి, ఆదాయం. సో టాప్ 1% వాళ్ళు దేశం మొత్తం సంపదలో వాళ్ళ దగ్గర ఎంత ఉంది అనేది తీసుకుంటే, ఇందులో మనం ఒక్క బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా తర్వాత మనం వస్తాం. ఎందుకంటే బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా మనకంటే ముందున్నాయి. బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, ఆ తర్వాత ఇండియా వస్తుంది. బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా తర్వాత మనకి ఇండియా రావడం అనేది జరుగుతుంది. సో ఇది పరిస్థితి. ఏదైనా సరే చాలా చాలా ఎక్కువ ఉన్నాయనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. అలాగే పర్సనల్ లెవెల్లో మనం తీసుకున్నా సరే, ఓకే, విత్ ఇన్ ఇండియా మీరు తీసుకున్న, పర్సనల్ లెవెల్లో తీసుకున్నా సరే, ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజెస్ ఇట్ ఈస్ క్వైట్ హై ఇన్ ఇండియా. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో టాప్ 1% ఆదాయం పరంగా టాప్ 1% ఎవరైతే, ఒక వెల్త్ పరంగా టాప్ 1% ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర వాళ్ళ ఆస్తి ఎంత తెలుసా, యావరేజ్గా 5.5 crores. యావరేజ్గా ఒక్కళ్ళ దగ్గర యావరేజ్గా టాప్ 1% వాళ్ళ ఆస్తి 5.4 crores అంట. అదే మీరు బాటమ్ 50% తీసుకున్నారనుకోండి, ఆదాయం ఆస్తి పరంగా బాటమ్ 50% తీసుకుంటే వాళ్ళ ఆస్తి ఎంతో తెలుసమ్మా, 1.7 lakhs. ఆస్తి, ఆదాయం కాదు, ఆస్తే 1.7 lakhs. అండ్ మిడిల్ 40% మీరు తీసుకుంటే, నేను చెప్తోంది వెల్త్ గురించి, మిడిల్ 40% తీసుకుంటే 9.6 lakhs. సో దేశంలో టాప్ 1% వాళ్ళ యావరేజ్ ఆస్తి ఎంత అంటే 5.4 crores. అదే మీరు బాటమ్ 50% యావరేజ్గా వాళ్ళ ఆస్తి ఎంత అంటే 1.7 lakhs. 1.7 lakhsకి ఏమొస్తుందో ఈ రోజులో, అంత పేదరికంలో చాలామంది భారతదేశంలో ఉన్నారు అని చెప్పేసి మనకి తెలుస్తుంది. ఈ టాప్ 1%లో కూడా మళ్ళీ టాప్ 10,000 ఇండివిజువల్స్ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు మన దేశంలో జనాభా చాలా ఎక్కువ కదా, అందులో టాప్ 1% అని చెప్పినా చాలామంది వస్తారు. మళ్ళీ 1%లో కూడా చాలామంది వస్తారు. ఒక 10,000 మందినే మనం తీసుకున్నాం అనుకోండి, అందులో 10,000 మందిని తీసుకుంటే వాళ్ళ యావరేజ్ ఆస్తి ఎంతో మీకు తెలుసా, 2,260 కోట్లు. 2,260 కోట్లు వాళ్ళ ఆస్తి. అది పరిస్థితి యావరేజ్గా. సామాన్యుడు బాటమ్ 50% తీసుకుంటే 1.7 lakhs ఆస్తి అయితే,
టాప్ 10,000 ఇండివిజువల్స్ యొక్క యావరేజ్ ఆస్తి ఎంత? 22,260 కోట్లు అనమాట. ఎంత ఎక్కువ ఉంది. అయితే ఇవన్నీ మనం ఎగ్జామ్ కోసం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒకటి అంటే ఒక సమస్య తీవ్రత ఎంత ఉందని తెలిస్తే మనకి పరిష్కారం గురించి అవగాహన అనేది కలుగుతుంది. తీవ్రత చెప్పడం కోసం ఇవన్నీ చెప్పడం అనేది జరిగింది. సో ఈ పర్టికులర్ మీకు యూపీఎస్సీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి పనికొచ్చేవి ఏంటంటే ఈ సజెషన్స్ కొన్ని ఇచ్చింది ఈ పేపర్. దే గేవ్ సర్టన్ సజెషన్స్. సో ఆ సజెషన్స్ అనేవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఏంటి అంటే ఫస్ట్ చాలా పాలసీ మెజర్స్ చేయమని చెప్పారు. ఒకటి వీళ్ళు ఏం చెప్తున్నారంటే ట్యాక్స్ కోడ్ని రీస్ట్రక్చర్ చేయమని చెప్తున్నారు. సో మన ప్రజెంట్ ట్యాక్స్ సిస్టమ్ ఏదైతే ఉందో దీన్ని రీస్ట్రక్చర్ చేయమని చెప్పడం జరుగుతుంది. ట్యాక్స్ కోడ్ని రీస్ట్రక్చర్ చేయమని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మన ట్యాక్స్ కోడ్ అనేది కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ఇన్కమ్. మనం ఎంత సంపాదిస్తున్నాము అనే దాన్ని బట్టే ట్యాక్సింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఏమంటున్నారంటే ఇంక్లూడ్ బోత్ ఇన్కమ్ అండ్ వెల్త్. ట్యాక్స్ వేసేటప్పుడు వెల్త్ని కూడా పారామీటర్గా తీసుకోండి. వెల్త్ అంటే ఆస్తిని కూడా పారామీటర్గా తీసుకోండి, ఓన్లీ ఇన్కమ్ని కాదు. అంటే ఒక పేదవాడు ఎక్కువ సంపాదించాడు, ఒకప్పుడు పేదవాడు కానీ ఈ సంవత్సరం బాగా సంపాదించాడు అనుకోండి, వాడికి కొంచెం తక్కువ ట్యాక్స్ వేయండి. డబ్బున్నవాడు ఎక్కువ సంపాదిస్తున్నాడు అనుకోండి, వాడికి ఎక్కువ ట్యాక్స్ వేయండి అని అర్థం. ఒక మిడిల్ క్లాస్ వాడు, ఒక రిచ్ పర్సన్ ఒక ఇయర్లో ఒకే రకంగా సంపాదించారు అనుకోండి, మీరు అడగొచ్చు సార్ రిచ్ అంటున్నారు మిడిల్ అంటున్నారు, ఇద్దరు ఒకేలా ఎలా సంపాదిస్తారు? రిచ్ అంటే పూర్వం నుంచి ఆస్తులు ఉండొచ్చు అమ్మా తనకి, ఈరోజు ఇయర్లీ ఇన్కమ్ అంత ఉండకపోవచ్చు కదా. అలా ఆ యాంగిల్లో మీరు ఆలోచించండి. ఇద్దరికి ఒకే రకమైన ట్యాక్స్ కోడ్ వద్దు, ఇన్కమ్ అండ్ వెల్త్ పారామీటర్స్ రెండు పెట్టి మీరు ట్యాక్స్ కోడ్ బిల్డ్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. రెండోది ఇంకా ఏం చెప్తున్నారంటే సూపర్ ట్యాక్స్ అనేది పెట్టమని చెప్తున్నారు. దే ఆర్ రిఫరింగ్ టు సంథింగ్ కాల్డ్ సూపర్ ట్యాక్స్. సూపర్ ట్యాక్స్ ఆఫ్ 2%. ఓకేనా? సో దేశంలో ఉన్న వెల్దియెస్ట్ ఫ్యామిలీస్ 167 వెల్దియెస్ట్ ఫ్యామిలీస్ ఉన్నాయి భారతదేశంలో. ఈ వెల్దియెస్ట్ ఫ్యామిలీస్ పైన మీరు 2% సూపర్ ట్యాక్స్ వేయండి. ఈ 2% సూపర్ ట్యాక్స్ వేస్తే అది మనకి 0.5% ఆఫ్ నేషనల్ ఇన్కమ్ మనకి రెవెన్యూ కింద తీసుకొస్తుంది. ఇలా వచ్చిన డబ్బులు ఏవైతే ఉంటాయో ఈ డబ్బుల్ని మనం ఏం చేయాలంటే యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ అదర్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇట్లాంటి పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎడ్యుకేషను, హెల్త్ లాంటి వాటిలో ఆ డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి. అంటే బాగా డబ్బులు సంపాదించేసి ఆస్తులు కూడగట్టేసిన వాళ్ళపైన మీరు సూపర్ ట్యాక్స్ వేసి ఆ డబ్బులతో హెల్త్ కోసం, ఎడ్యుకేషన్ కోసం, న్యూట్రిషన్ కోసం, అదర్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఆ డబ్బులు ఖర్చు పెట్టాలి అని వీళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. దీనివల్లే మనకి ప్రభుత్వానికి ఇనఫ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ఫండ్స్ వస్తాయి, అలాగే ఇన్ఈక్వాలిటీని ఫైట్ చేయడానికి కూడా అవకాశం అనేది లభిస్తుంది. ఎందుకంటే బాగా డబ్బున్న వాళ్ళ దగ్గర మనం తీసుకుంటున్నాం, అది పేదవాళ్ళ కోసం పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో పెడుతున్నాం కాబట్టి. సో దీస్ ఆర్ ద సజెషన్స్ గివెన్ బై వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ రిపోర్ట్. సో వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ఆన్ జెండర్ పే గ్యాప్. సో ఏం చెప్తుంది వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ అంటే ఉమెన్ ఎర్న్స్ 77 cents ఫర్ ఎవ్రీ $1 ఎ మ్యాన్ మేక్స్. అంటే మగవాడు $1 అంటే 100 cents సంపాదిస్తే ఆడది అట్ అన్ యావరేజ్ 77 cents మాత్రమే సంపాదించగలుగుతుంది. ఇద్దరి మధ్య పే గ్యాప్ అనేది ఉంది అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇది వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ మనకు చెప్తున్న పాయింట్. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటంటే జెండర్ పే గ్యాప్ అంటే అర్థం ఏంటి, వాట్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ జెండర్ పే గ్యాప్, దీనికి గల కారణాలు ఏంటనేది మనం చూడాలి. సో ఈ డెఫినేషన్ మనం చూడాలన్నప్పుడు ఐఎల్ఓ యొక్క డెఫినేషన్ మనకి వెళ్ళాలి. ఐఎల్ఓ అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. సో ఐఎల్ఓ ఏమని డిఫైన్ చేస్తుంది అంటే గ్యాప్ బిట్వీన్, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మీరు, గ్యాప్ బిట్వీన్ ది యావరేజ్ వేజ్ లెవెల్ ఆఫ్ ఆఫ్ ఆల్ ఉమెన్. అంటే ఉమెన్ అంతా కలిపి యావరేజ్గా ఎంత సంపాదిస్తున్నారు, అండ్ ఆల్ మెన్, మగవాళ్ళంతా కలిపి ఆన్ అండ్ యావరేజ్ ఎంత సంపాదిస్తున్నారు ఇన్ లేబర్ మార్కెట్లో, అంటే ఓవరాల్గా వర్క్ చేసే మార్కెట్లో ఫర్ ఏ
మంత్లీ కావచ్చు, అవర్లీ కావచ్చు, డైలీ వేజ్, రోజువారీ సంపాదన కావచ్చు, మంత్లీ సంపాదన కావచ్చు, గంటల సంపాదన కావచ్చు. యావరేజ్గా కలిపి ఉమెన్ అంతా కలిపి యావరేజ్గా ఎంత, మెన్ అంతా కలిపి యావరేజ్గా ఎంత సంపాదిస్తున్నారు, రెండింటి మధ్య ఉన్న గ్యాప్నే మనం జెండర్ పే గ్యాప్ అని చెప్పేసి అంటాం. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే జెండర్ పే గ్యాప్ ఈజ్ నాట్ ఈక్వల్ టు, మనం ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అనేది మాట్లాడతాం కదా జనరల్గా. అంటే ఒకే రకమైన పనికి మగవాళ్ళకి ఆడవాళ్ళకి సమానంగా పే చేయాలనే కాన్సెప్టే ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్. మరి జెండర్ పే గ్యాప్ అనేది దానికి సంబంధించింది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకే రకమైన వర్క్ ఇచ్చావు, ఆ వర్క్కి అబ్బాయికి 300 రూపాయలు పే చేస్తే అమ్మాయికి 250 పే చేసాం అనుకోండి, అక్కడ గ్యాప్ వచ్చింది. వీఆర్ నాట్ రెఫరింగ్ టు దట్ గ్యాప్, ఆ గ్యాప్ గురించి మనం మాట్లాడట్లేదు. సో ఇన్ జనరల్ ఆడవాళ్ళు రకరకాల పనులు చేసుకుంటున్నారు, మగవాళ్ళు రకరకాల పనులు చేసుకుంటున్నారు. యావరేజ్గా వాళ్ళ ఇన్కమ్ ఎంత, యావరేజ్గా వీళ్ళ ఇన్కమ్ ఎంత, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మాత్రమే మనం చూస్తున్నాం. వీఆర్ నాట్ రెఫరింగ్ టు ది కాన్సెప్ట్ ఆఫ్ ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ గ్యాప్. దానికి దీనికి సంబంధం లేదు. ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ ఏం చెప్తుంది మనకి, ఇద్దరికీ ఒకే రకమైన క్వాలిఫికేషన్స్ ఉండి ఒకే రకమైన పని చేస్తే ఒకే రకంగా పే చేయాలని చెప్తుంది. ఆ కాన్సెప్ట్కి దీనికి సంబంధం లేదు. దిస్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. అయితే ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎందుకు వస్తుంది అని అడిగితే దానికి ఆన్సర్ ఏంటి అంటే మనకి ఒకటి, ఇప్పుడు ప్రిడామినెంట్లీ మెన్ వచ్చేసి మనకి హై పేయింగ్ జాబ్స్లో పనిచేస్తున్నారు, ఎక్కువ జీతాలు వచ్చే ఉద్యోగాలు మెన్ చేస్తున్నారు. అండ్ ఉమెన్ కంపారిటివ్గా లో పేయింగ్ జాబ్స్లో ఉండడం అనేది మనకి జరుగుతుంది. ఇది పెద్ద ప్రాబ్లం. ఎందుకు హై పేయింగ్ జాబ్స్లో మెన్ ఉన్నారు, లో పేయింగ్ జాబ్స్లో ఉమెన్ ఉన్నారు అనే దాని గురించి కూడా మనం మాట్లాడదాము. దానికి దట్ ఈస్ బికాస్ ఆఫ్ డిఫరెంట్ నోషన్స్, సొసైటల్ నోషన్స్ కావచ్చు, ఆడవాళ్ళు ఈ పని చేయలేరు, వీరింతకంటే వెళ్ళలేరు అన్న కారణాలు కావచ్చు. ఇలా రకరకాల రీజన్స్ వల్ల ఈ పరిస్థితి అనేది మనకి వస్తుంది. విల్ టాక్ అబౌట్ సెవరల్ అదర్ ఆస్పెక్ట్స్ హియర్. ఇంకో గుర్తుపెట్టుకోండి, ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అని చెప్పి మనం మాట్లాడుకుంటాం. అన్ఎంప్లాయ్మెంట్ గురించి చదివినప్పుడు ఇదంతా చెప్తాం. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఉమెన్కి గ్లోబల్ లెవెల్లో గ్లోబల్లీ 47% ఉంది ఫర్ ఉమెన్ ఎట్ గ్లోబల్ లెవెల్. అదే ఉమెన్కి ఇండియాలో ఎంత ఉందంటే, ఇండియా పరంగా తీసుకుంటే 25.51% ఉంది ఫర్ ఉమెన్ ఎట్ ఇండియా లెవెల్. అదే మీరు మెన్కి తీసుకున్నారనుకోండి, ఈ 47% ఉమెన్కి ఉన్నది, మెన్కి తీసుకుంటే 72% ఉంది. ఈ 25.51% ఉమెన్కి ఉన్నది ఇండియాలో, మెన్కి తీసుకుంటే 53.26% ఉంది. అయితే మీకు డౌట్ రావచ్చు, సార్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే అర్థం ఏంటి సార్? సో అది కూడా మనకి తెలియలేదు అనుకోండి, మనకి కాన్సెప్ట్ అర్థం కాదు. సో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే అర్థం ఏంటి అంటే, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్, చూడండి, నెంబర్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ ఆర్ లుకింగ్ ఫర్ వర్క్ చేస్తున్న వాళ్ళు మరియు లుకింగ్ ఫర్ వర్క్ అండ్ అబౌవ్ 15 years ఆఫ్ ఏజ్. 15 years ఏజ్ పైబడి వర్క్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, వర్క్ కోసం చూస్తున్న వాళ్ళు కావచ్చు. అది మనకి న్యూమరేటర్లో వేస్తాం, దీన్నే మనం లేబర్ ఫోర్స్ అంటాం. డినామినేటర్లో టోటల్ పాపులేషన్ అనేది డినామినేటర్లో వేసి, లేబర్ ఫోర్స్ని న్యూమరేటర్లో వేసి చేసే క్యాలిక్యులేషన్నే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అని అంటాం. అది ఉమెన్కి వరల్డ్ లెవెల్లో 47% ఉంది, ఇండియా లెవెల్లో 25.51%. అంటే అర్థం ఏంటి, ప్రపంచవ్యాప్తంగా మనం తీసుకుంటే ప్రతి 100 మంది ఆడవాళ్ళలో 47% అంటే 47 మంది ఆడవాళ్ళు మాత్రమే ఎయిదర్ పని చేస్తున్నారు లేదా పని చేయాలి అనుకుంటున్నారు. అది ఇండియాలో తీసుకుంటే ప్రతి 100 మంది ఆడవాళ్ళలో కేవలం 25.5 మాత్రమే పని చేస్తున్నారు లేదా పని చేయాలి అనుకుంటున్నారు అని అర్థం. కంపారిటివ్గా మెన్ తీసుకుంటే ప్రతి 100 మంది మగవాళ్ళలో 72 మంది ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే పని చేస్తున్నారు లేదా చేయాలనుకుంటున్నారు. ఇండియాలో అయితే 53.2 మంది అవుట్ ఆఫ్ 100 మనకి పని చేస్తున్నారు లేదా చేయాలి అనుకుంటున్నారు. అంటే కంపేర్డ్ టు మెన్, ఉమెన్ యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ తక్కువ ఉంటుంది. అంటే ఎక్కువ మంది ఉమెన్ పని చేయాలి అనుకోవట్లేదు లేదా పని చేయట్లేదు. దానికి కారణాలు రకరకాల సొసైటల్ రీజన్స్ ఉన్నాయి. ఇంకో పాయింట్ కూడా మనం ఏం మాట్లాడుకున్నామంటే, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఒకటి మాట్లాడుకున్నాం. రెండో పాయింట్ ఏంటంటే, మనకి ఈ ILO వాళ్ళు ఒక రిపోర్ట్ ఇష్యూ చేశారు.
ఐఎల్ఓ వాళ్ళు ఇష్యూ చేసిన రిపోర్ట్ ఏంటంటే ఉమెన్ ఇన్ బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ లెవెల్లో ఉమెన్ ఎంతమంది ఉన్నారు అనే దాని గురించి ఐఎల్ఓ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇష్యూ చేశారు. ఈ రిపోర్ట్లో ఏం చెప్తుందంటే ఫార్ ఫ్యూయర్ ఉమెన్ దాన్ మెన్ ఆర్ ఇన్ మేనేజ్మెంట్లో కావచ్చు, లీడర్షిప్ పొజిషన్స్లో కావచ్చు, ఉమెన్ కంపారిటివ్గా చాలా తక్కువ ఉన్నారు మెన్తో పోలిస్తే. ఎస్పెషల్లీ హయ్యర్ లెవెల్స్లో ఉమెన్ చాలా తక్కువ ఉంటున్నారు, ఎక్కువగా మెన్నే ఉంటున్నారు. అండ్ ఉమెన్ ఒకవేళ ఉన్నా సరే హయ్యర్ లెవెల్లో ఉన్న మెన్కి పిఏలు గానో లేదా హెచ్ఆర్ ఆఫీసర్స్ గానో సపోర్టింగ్ రోల్స్లో ఉంటున్నారు. సపోర్టింగ్ రోల్స్లో కంపారిటివ్గా శాలరీస్ అనేవి తక్కువ ఉంటాయి. స్ట్రాటజిక్ రోల్స్లో కంటే కూడా సపోర్టింగ్ రోల్స్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళ శాలరీస్ అనేవి కంపారిటివ్గా తక్కువ ఉండడం అనేది మనం చూస్తున్నాం అనమాట. సో ఇది ప్రధానమైన పాయింట్. నెక్స్ట్ థింగ్ ఏంటి, ఇది కాకుండా ఇంకా వేరే రీజన్స్ ఏమున్నాయంటే మనకి దెర్ ఇస్ ఎ వ్యూ దట్ మెన్ షుడ్ బి బ్రెడ్ విన్నర్స్. అంటే బ్రెడ్ విన్నర్ అంటే అర్థం ఏంటి, సంపాదించాల్సిన బాధ్యత మగవాడిది. ఓకేనా. సో బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసి, ఉద్యోగం పురుష లక్షణం అంటారు, డబ్బు సంపాదించడం మగవాడి లక్షణం అంటారు, వాళ్ళ మీదే రెస్పాన్సిబిలిటీ పెడతారు. అలాగే ఉమెన్ ఎడ్యుకేషన్ పైన ఎనఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి జరగకపోవడం, సేఫ్టీ వర్క్ ప్లేస్లో సేఫ్టీ లేకపోవడం, కమ్యూటేషన్ అంటే వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు కూడా ఇక్కడ సేఫ్ ఎన్వైరన్మెంట్స్ లేకపోవడం లాంటి రీజన్స్ కూడా ఒక రోల్ అనేవి ప్లే చేస్తున్నాయి. ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి ఈ కెరియర్ బ్రేక్స్. ఉమెన్ పెళ్ళైన తర్వాత కెరియర్ బ్రేక్స్ తీసుకుంటారు పిల్లల కోసం, మదర్హుడ్ కోసం. దానివల్ల కూడా ఉమెన్ నష్టపోతున్నారు, వాళ్ళ ఓవరాల్ పే అనేది తగ్గిపోతుంది అనేది కూడా మనం చూస్తున్నాం అనమాట. ఇంకో పాయింట్ ఏంటంటే మనకి ఇప్పుడు పెళ్ళి కాని ఆడవాళ్ళు తీసుకున్నారు అనుకోండి, పెళ్ళి కాని ఆడవాళ్ళు దే ఆర్ ఎర్నింగ్ 95 cents ఫర్ ఎవ్రీ 100 cents ఎర్న్డ్ బై మెన్. మగవాడు 100 cents అంటే డాలర్ ఎర్న్ చేస్తే, పెళ్ళి కాని ఆడవాళ్ళు అయితే మాత్రం 95 cents ఎర్న్ చేస్తున్నారు, అన్మ్యారీడ్ ఉమెన్. అదే పెళ్ళైన ఆడవాళ్ళు వచ్చేసరికి తగ్గిపోతుంది. మీకు అర్థమవుతుందా? పెళ్ళి అంటే ఓవరాల్గా పెళ్ళి అయితే తగ్గిపోతుంది, యావరేజ్గా తీసుకునే తగ్గిపోతుంది. సో పెళ్ళి అనేది ఒక ఇంపార్టెంట్ పారామీటర్ ఆడవాళ్ళ వర్క్ని ఎఫెక్ట్ చేసే అంశాల్లో. పెళ్ళి అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. మీకు రీసెంట్గా ఇఫ్ యు రిమెంబర్ 2023లో 2023లో మనకి నోబెల్ ప్రైజ్, ఎకనామిక్స్ నోబెల్ ఎవరికి ఇచ్చారు? ఒక లేడీకి ఇచ్చారు, క్లౌడియా గోల్డెన్ వాజ్ అవార్డెడ్ ఎకనామిక్స్ నోబెల్ ఇన్ 2023. సో ఈవిడ ఏం చెప్పారు? ఈవిడ చెప్పిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనకి చాలా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మగవాళ్ళు ఫ్యామిలీ వచ్చిన తర్వాత, చాలా జాగ్రత్తగా వినండి, ఫ్యామిలీ అనేది ఫామ్ అయిన తర్వాత మెన్ ఆర్ ఏబుల్ టు స్టెప్ అప్ దేర్ కెరియర్ని వాళ్ళు స్టెప్అప్ చేసుకుంటున్నారు. బట్ ఉమెన్ ఏమవుతుంది, దే ఆర్ స్టెప్పింగ్ బ్యాక్ ఫ్రమ్ కెరియర్స్. అంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అంతా ఉమెన్ టేకప్ చేయడం వల్ల మగవాడు వాడి కెరియర్లో పైకి వెళ్తున్నాడు, ఈజ్ ఏబుల్ టు గ్రో ఇన్ కెరియర్. అండ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ వాళ్ళ నెత్తి మీద వేసుకోవడం వల్ల ఉమెన్ కెరియర్లో వెనక్కి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఫ్యామిలీ కోసం కెరియర్స్ని కాంప్రమైజ్ చేస్తున్నారు, వాళ్ళు కెరియర్ కోసం ఫ్యామిలీని కాంప్రమైజ్ చేస్తున్నారు. సో మనకి గ్లౌడిన్ ఏమంటుందంటే బోత్ ఆర్ డిప్రైవ్డ్. డిప్రైవ్ అంటే ల్యాక్ ఆఫ్ యాక్సెస్. అటు మెన్ డిప్రైవ్ అయిపోతున్నారు, ఇటు ఉమెన్ కూడా డిప్రైవ్ అవుతున్నారు. సో మెన్ వచ్చేసి వాళ్ళు ఫ్యామిలీతో ఎనఫ్ టైం స్పెండ్ చేయకుండా ఆఫీస్ అని కూర్చుంటున్నారు, దే ఆర్ లూజింగ్ ది బాండింగ్, ద వాల్యూస్ ఆఫ్ ఫ్యామిలీ. ఉమెన్ వచ్చేసరికి దే ఆర్ లూజింగ్ దేర్ కెరియర్ ఆప్షన్స్. వాళ్ళు ఫ్యామిలీకే టైం అంతా స్పెండ్ చేస్తూ వాళ్ళ కెరియర్ కాంప్రమైజ్ అవుతున్నారు, ఆఫీస్కే టైం అంతా స్పెండ్ చేస్తూ మెన్ ఏమో ఫ్యామిలీని కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఉమెన్ ఫోర్గో కెరియర్ అండ్ మెన్ ఫోర్గో టైమ్ విత్ ఫ్యామిలీ ఈజ్ వాట్ షీ ఈజ్ సేయింగ్. మీకు అర్థమవుతుందా? ఇది పరిస్థితి. మరి ఈ జెండర్ గ్యాప్, ఇద్దరి మధ్య ఉన్న జెండర్ గ్యాప్ తగ్గాలి అంటే, జెండర్ పే గ్యాప్ తగ్గాలంటే ఎంత టైం పడుతుంది? కొన్ని దశాబ్దాలు పట్టొచ్చు. ఇప్పుడే జరిగే పరిస్థితి అనేది లేదు. సో మరి ఏం చేయాలి ప్రభుత్వాలు? మెటర్నిటీ, పెటర్నిటీ లీవ్స్, వర్క్లో ఫ్లెక్సిబిలిటీ లాంటివి తీసుకురావాలి. ఇలాంటి రకరకాల మార్గాలు తీసుకొచ్చి జెండర్ వర్క్ పరంగా, ఉమెన్ వర్క్ చేసే విధంగా ప్రజల్లో ఉన్న నోషన్స్ని మార్చాలి. అంటిల్ దెన్ వీ విల్ నాట్ బీ ఏబుల్ టు అచీవ్ జెండర్ పే ఈక్వాలిటీ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జెండర్ పే గ్యాప్. ఇది మనకి ఎకానమీలోనే హెల్ప్ అవుతుంది, GS1 సోషల్ ఇష్యూస్లో కూడా హెల్ప్ అవుతుంది.
SSLNG. సో SSLNG అంటే మనకి స్మాల్ స్కేల్ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. సో ఇండియాస్ ఫస్ట్ స్మాల్ స్కేల్ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ప్లాంట్ గెయిల్, మధ్యప్రదేశ్లో గెయిల్ కాంప్లెక్స్లో, విజయపురి కాంప్లెక్స్లో దీన్ని కమిషన్ చేశారు. దీన్ని రీసెంట్గా మన యూనియన్ మినిస్టర్ ఫర్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ హర్దీప్ సింగ్ పురి నేషన్కి డెడికేట్ చేశారు. అయితే ఈ SSLNG కథ ఏంటి అనేది మనం ఇవాళ తెలుసుకుందాము. న్యూస్లోకి వచ్చింది కాబట్టి దీని గురించి ఇన్డెప్త్గా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇండియాలో న్యాచురల్ గ్యాస్ కన్జంప్షన్ ఎంత ఉంది అని చూస్తే కంపారిటివ్గా చాలా తక్కువ ఉంది. సో అట్ దిస్ పాయింట్ ఇండియా యొక్క ప్రైమరీ ఎనర్జీ మిక్స్లో కేవలం 6% మాత్రమే న్యాచురల్ గ్యాస్. ప్రిడామినెంట్గా ఆయిల్ మరియు క్రూడ్ ఆయిల్ ఇవి ఎక్కువ ఉంటున్నాయి. అండ్ న్యాచురల్ గ్యాస్ యొక్క కోలు, క్రూడ్ ఆయిల్ ఇవి ఎక్కువ ఉంటున్నాయి. న్యాచురల్ గ్యాస్ యొక్క కంట్రిబ్యూషన్ చాలా చాలా తక్కువ ఉంటుంది. దీన్ని 2030 కల్లా 15%కి తీసుకెళ్ళాలి అనేది ఇండియా యొక్క గోల్. ఎందుకు న్యాచురల్ గ్యాస్ యొక్క కన్జంప్షన్ని పెంచాలని భారతదేశం అనుకుంటుంది? ఎందుకంటే న్యాచురల్ గ్యాస్ ఈజ్ లెస్ పొల్యూటింగ్ కంపేర్ టు డీజిల్ ఆర్ పెట్రోల్ ఆర్ కోల్ ఆర్ ఎనీ అదర్. మనకి వాటితో పోల్చుకుంటే ఇది చాలా చాలా లెస్ పొల్యూటింగ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో చీపర్. క్రూడ్ ఆయిల్ కంటే కూడా న్యాచురల్ గ్యాస్ అనేది చీపర్. ఇది పరిస్థితి. సో క్రూడ్ ఆయిల్ అంటే మనం ప్రిడామినెంట్గా బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. దానివల్ల మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరిగిపోతుంది, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి తరిగిపోతున్నాయి. న్యాచురల్ గ్యాస్ విషయంలో ఇష్యూస్ వేరున్నాయి. అవైలబిలిటీ లేక అనేది కాదు, ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూస్, లాజిస్టికల్ ఇష్యూస్ అనేవి ప్రధానంగా ఉన్నాయి న్యాచురల్ గ్యాస్లో. సో మేజర్ ఛాలెంజ్ ఏంటి న్యాచురల్ గ్యాస్ విషయంలో అంటే ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గ్యాస్. ట్రాన్స్పోర్టేషన్ అనేది మేజర్ ప్రాబ్లం. సో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గ్యాస్ టు ప్లేసెస్ విచ్ ఆర్ నాట్ కనెక్టెడ్ టు న్యాచురల్ గ్యాస్ పైప్లైన్ గ్రిడ్. సో న్యాచురల్ గ్యాస్ పైప్లైన్ గ్రిడ్కి కనెక్ట్ కాని లొకేషన్స్కి ఈ గ్యాస్ని ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తామనేది ప్రధానమైన సమస్య అయిపోయింది. దానివల్లే మనం ఈ 2 సిటీల మధ్య తిరిగే బస్సులు కావచ్చు, లేకపోతే లాంగ్ హాల్ ట్రక్స్, దూర ప్రాంతాలకు వెళ్ళే లారీలు, ట్రక్కులు కావచ్చు, వాటికి న్యాచురల్ గ్యాస్ని యూజ్ చేసుకోలేని పరిస్థితి మనకు వచ్చింది. అలాంటి వాటికి న్యాచురల్ గ్యాస్ని యూజ్ చేసుకోలేని పరిస్థితులు మనకి వస్తున్నాయి. అయితే మీరు అడగొచ్చు, సార్ పైప్ లైన్ ప్రాజెక్ట్స్ మరి అవి లేవంటున్నారు కాబట్టి మరి వాటిని టేకప్ చేసేయచ్చు కదా. చేయొచ్చు, కానీ అవి చాలా టైం పడతాయి, అంత ఈజీ కాదు. లార్జ్ స్కేల్ పైప్ లైన్ ప్రాజెక్ట్స్ని మనం కంప్లీట్ చేయాలంటే చాలా చాలా సంవత్సరాలు పడుతుంది. అంత చేసిన తర్వాత కూడా మళ్ళీ లాస్ట్ మైల్ డెలివరీ అంటే ఎవరికి కస్టమర్ ఎక్కడున్నాడో అక్కడికి దాన్ని తీసుకెళ్ళి అందించడం కూడా అంత ఈజీ కాదు. ఈరోజు మీరు పెట్రోల్, డీజిల్ తీసుకుంటే మారుమూల ప్రాంతాల్లో కూడా మీకు పెట్రోల్ బంకులు, డీజిల్ బంకులు అనేవి అందుబాటులో ఉన్నాయి. సో అవి ఎక్కడికి కావాలంటే అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసే ఫెసిలిటీస్ వచ్చేసాయి కాబట్టి మనకి ఈజీ అవుతుంది. న్యాచురల్ గ్యాస్ని ఆ రకంగా ట్రాన్స్పోర్ట్ చేసే ఫెసిలిటీస్ ప్రస్తుతానికి లేవు. అది చాలా టైం పడుతుంది. దానివల్లే మనం న్యాచురల్ గ్యాస్ కన్జంప్షన్ అనేది మనకి ఇబ్బందులు, టెక్నికల్గా కూడా కొన్ని ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. అందుకని చెప్పేసి SSLNG అనేది తీసుకురొచ్చారు. సో SSLNG కదేంటి? స్మాల్ స్కేల్ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. ఇది ఏం చేస్తుందంటే మనకి న్యాచురల్ గ్యాస్ ఏదైతే ఉందో ఈ న్యాచురల్ గ్యాస్ని లిక్విఫై చేస్తారు, లిక్విఫాక్షన్ లేదా లిక్విఫై చేస్తారు. లిక్విఫై చేసేసి దెన్ అంటే ఒక లిక్విడ్ ఫామ్లోకి మార్చేసి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. దెన్ ట్రాన్స్పోర్టేషన్ యూజింగ్ అన్కన్వెన్షనల్ మీన్స్. అన్కన్వెన్షనల్ మీన్స్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే నార్మల్గా ఏదో ఒక ట్యాంక్లో తీసుకెళ్ళి మనం పంపించేస్తామంటే కుదరదు. దీన్ని క్రయోజెనిక్ ఫామ్లో తీసుకెళ్ళాలి. క్రయోజెనిక్ అంటే సూపర్ చిల్డ్, చాలా చాలా లో టెంపరేచర్స్లో దాన్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇట్ హ్యాస్ టు బి మెయింటైన్డ్ ఇన్ సూపర్ చిల్డ్ ఫార్మాట్. చిల్డ్ అంటే చల్లది, చాలా తక్కువ, చాలా లో టెంపరేచర్స్లో తప్పితే దాన్ని మెయింటైన్ చేయలేం, అవి అన్స్టేబుల్గా ఉంటాయి. సో ఇప్పుడు మామూలు పెట్రోల్, డీజిల్ ట్రాన్స్పోర్ట్ చేసినంత ఈజీ కాదు. వీటిని లిక్విడ్ ఫామ్లోకి మార్చి సూపర్ చిల్డ్ ఫార్మాట్లోకి చాలా చాలా తక్కువ టెంపరేచర్స్లో వాటిని తీసుకెళ్ళి వాటిని మనకి ఎక్కడైతే ఎండ్ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి అందించే కార్యక్రమం అనమాట. మీకు అర్థమవుతుందా? సో మామూలుగా ఏం జరుగుతుందంటే ఈ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ మనకి లిక్విడ్ ఫార్మాట్లో ఉన్నదాన్ని
ఏం చేస్తారంటే మళ్ళీ రీగ్యాసిఫై చేసి గ్యాస్ పైప్ లైన్స్ ద్వారా పంపిస్తూ ఉంటారు. లైక్ సిఎన్జి, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ కానీ ఇట్లాంటివి కానీ ఇక్కడ మనకి లేదా లిక్విడ్ ఫార్మాట్లోనే వాడితే డైరెక్ట్గా లిక్విడ్ ఫార్మాట్లో పంపిస్తుంటారు. సో ఈరోజు మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే లిక్విడ్ ఫార్మాట్లో పంపించడం. ఆ లిక్విడ్ ఫార్మాట్లో పంపించడానికి ఉన్న ప్రొసీజర్స్ గురించి మనం మాట్లాడుతాం. ఎలా చేస్తారంటే ఇప్పుడు మనకి సో ఈ లిక్విఫై చేసే ప్రొసీజర్ ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ న్యాచురల్ గ్యాస్ని ప్రాసెస్ చేస్తారు. ప్రాసెస్ చేసిన తర్వాత ఏమవుతుందంటే దాంట్లోంచి నాన్ డిజైరబుల్ కాంపోనెంట్స్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. నాన్ డిజైరబుల్ కాంపోనెంట్స్ ఏంటి? మనకి నైట్రోజన్, వాటర్, సల్ఫర్, కార్బన్ డైఆక్సైడ్ ఇలాంటివన్నీ న్యాచురల్ గ్యాస్లోంచి రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది. ఇవి రిమూవ్ చేసిన తర్వాత ఇవన్నీ రిమూవ్ చేశాక ఇట్ ఈస్ ఫెడ్ ఇన్ టు సంథింగ్ కాల్డ్ క్రయోబాక్స్ అంటే చాలా తక్కువ టెంపరేచర్స్లో మెయింటైన్ అయ్యే క్రయోబాక్స్కి దాన్ని పంపిస్తారు. క్రయోబాక్స్లో దాన్ని 4 స్టేజ్ కంప్రెషన్ జరుగుతుంది. కంప్రెషన్ జరిగిన తర్వాత గ్యాస్ని కంప్రెస్ చేస్తారు. కంప్రెషన్ జరిగిన తర్వాత దిస్ గ్యాస్ ఈజ్ కూల్డ్. ఆ తర్వాత గ్యాస్ని కూల్ చేయడం జరుగుతుంది. కూల్ చేసి -60 డిగ్రీస్ సెంటీగ్రేడ్ లేదా -70 డిగ్రీస్ సెంటీగ్రేడ్ టెంపరేచర్స్ వరకు దాన్ని తగ్గిస్తారు. తగ్గించిన తర్వాత ఇట్ విల్ బి ఎక్స్పాండెడ్. కూల్ చేసిన తర్వాత ఎక్స్పాన్షన్ చేస్తారు. ఎక్స్పాన్షన్ చేసేసరికి టెంపరేచర్ -140 డిగ్రీస్ సెంటీగ్రేడ్కి పడిపోతుంది. సో ఎప్పుడైతే గ్యాస్ -140 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు పడిపోతుందో గ్యాస్ లిక్విఫైస్. అప్పుడు ఆ గ్యాస్ అనేది లిక్విఫైడ్ ఫార్మాట్లోకి మారిపోతుంది. సో ఈ లిక్విఫైడ్ ఫార్మాట్లోకి మారిన తర్వాత దాన్ని ఎల్ఎన్జి అంటాము. దాన్ని క్రయోజెనిక్ ట్యాంకర్స్ అంటే లో టెంపరేచర్ మెయింటైన్ చేసే ట్యాంకర్స్ని యూజ్ చేసి నియర్ బై ఏరియాకి పంపిస్తారు. నియర్ బై ఏరియాకి మనకి పంపించడం జరుగుతుంది ఇన్ ఏ స్మాల్ స్కేల్ ఆపరేషన్లో అవి జరుగుతాయి. సో ఇదమ్మా స్టోరీ ఆఫ్ స్మాల్ స్కేల్ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. సో గ్యాస్ని లిక్విఫైడ్ ఫార్మాట్లోకి మార్చి దాన్ని ఎక్కడ అవసరం ఉందో అక్కడికి లిక్విడ్ని క్యారీ చేయడం కంపారిటివ్గా ఈజీ. మనకి గ్యాస్ అయితే మనకి పైప్ లైన్స్లో చేస్తారు, లిక్విడ్ ఫార్మాట్లో అయితే మనకి ట్యాంకర్స్లో కూడా చేయడానికి అవుతుంది. సో గ్యాస్ని లిక్విడ్ ఫార్మాట్లోకి మార్చేసి దాన్ని ట్యాంకర్స్ ద్వారా డిఫరెంట్ ప్లేసెస్కి తీసుకెళ్ళి వాటి యూజ్ని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి స్మాల్ స్కేల్ లిక్విఫాక్షన్ ప్లాంట్స్ అనేవి దేశంలో చాలా రాబోతున్నాయి అని చెప్తున్నారు. సో చాలా ప్లేసెస్లో వీటిని తీసుకొస్తారు. ఇంపోర్ట్ టెర్మినల్ నుంచి గ్యాస్ తీసుకొని గ్యాస్ని లిక్విఫై చేసిన గ్యాస్ని ఎక్కడెక్కడ ఎండ్ కస్టమర్స్కి అవసరమో ఆయా ఏరియాస్లో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమాలు దేశంలో పెరగబోతున్నాయి అనేది ఇక్కడ మనం ఇవాళ ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకున్నాం. ఓకేనా? సో రీసెంట్గా యూనియన్ గవర్నమెంట్ న్యూ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని తీసుకొచ్చింది. సో ఈ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ ఏంటి, దీనివల్ల దేశానికి వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ గురించి అర్థం చేసుకునే ముందు మీరు కొన్ని పదాలు తెలుసుకోవాలి. CBU అంటే కంప్లీట్లీ బిల్ట్ యూనిట్. ఈ పదాలు కొంచెం తెలుసుకోండి. అంటే కంప్లీట్గా తయారు చేసిన కార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కారులో కొన్ని పార్ట్స్ని ఇండియాకి తెప్పించి ఇండియాలో అసెంబుల్ చేయడం అనేది ఒక పద్ధతి. లేదా కార్ అంతా బయట దేశంలోనే రెడీ చేసి కంప్లీట్గా బిల్డ్ అయిన కార్ని ఇండియాకి ఇంపోర్ట్ చేయడం ఇంకొక పద్ధతి. దానికి కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ అన్నాం. ఇంకొక పదాన్ని ఇక్కడ మనం యూజ్ చేసేది CIF అంటే అర్థం ఏంటంటే కార్ యొక్క కాస్ట్ క్యాల్కులేట్ చేసేటప్పుడు చెప్తారు. కాస్ట్, ఇన్సూరెన్స్, ఫ్రీట్. అంటే విదేశాల్లో తయారు చేయబడ్డ కారు యొక్క కాస్ట్ ఎంత, ఇన్సూరెన్స్ వాల్యూ ఎంత, ఫ్రీట్ వాల్యూ అంటే ట్రాన్స్పోర్టేషన్కి ఎంత అయింది, ఇదంతా కలిపి వచ్చే వాల్యూని CIF అని చెప్పేసి అంటాం. సో ఇప్పుడు కొత్త ప్రజెంట్ ఉన్న ఇంపోర్ట్ డ్యూటీ పాలసీ ఏంటంటే ఫస్ట్ మీకు చెప్తాను. ఆ తర్వాత వి విల్ టాక్ అబౌట్ ద న్యూ EV పాలసీ. ప్రజెంట్ కస్టమ్స్ డ్యూటీ ఎలా ఉందంటే మనకి CBUగా ఇంపోర్ట్ అయిన కార్స్ ఏవైతే ఉన్నాయో CBUగా ఇంపోర్ట్ అయిన కార్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క CIF వాల్యూ, కాస్ట్, ఇన్సూరెన్స్ అండ్ ఫ్రీట్ వాల్యూ అనేది ఇఫ్ ఇట్ ఈజ్ మోర్ దాన్ $40,000, అది $40,000 పైన ఉంటే ఇంపోర్ట్ డ్యూటీ, వీటిపైన ఇంపోర్ట్ డ్యూటీ ఎంత ఉందో తెలుసమ్మా మీకు? 100% ఉంది. అంటే నువ్వు
$40,000 పెట్టి కారు కొంటే ఇంకో $40,000 ఇంపోర్ట్ డ్యూటీ కట్టాలి విదేశాల నుండి తెప్పిస్తే. అదే ఇఫ్ ద CIF వాల్యూ ఈజ్ లెస్ దాన్ $40,000 కంటే తక్కువ ఉందనుకోండి, దెన్ ద కరెంట్ ఇంపోర్ట్ డ్యూటీ ఈజ్ 60%. ఇంపోర్ట్ డ్యూటీ 60, ఇప్పుడు కూడా ఎక్కువే. ఇంపోర్ట్ డ్యూటీ 60% ఉంది. అయితే మరి న్యూ పాలసీ ఏం చెప్తోంది, కొత్తగా ప్రభుత్వం తీసుకొస్తున్న న్యూ ఈవీ పాలసీ ఏం చెప్తోందంటే, ఇఫ్ ద CIF వాల్యూ ఈజ్ మోర్ దాన్ $35,000, if the CIF value is more than $35,000, then the import duty is 15%. అంటే ఇంతకుముందు కంటే చాలా వరకు ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించడం జరిగింది. 15%కి ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించడం జరిగింది ఫర్ CBUs, అంటే కంప్లీట్లీ బిల్ట్ యూనిట్స్. అయితే కొన్ని కండిషన్స్ పెట్టింది. కండిషన్స్ ఏంటి అంటే, ఇది మీరు యూజ్ చేసుకోవాలంటే మీరు ఇండియాలో 4,150 INR 4,150 crores ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మినిమం 4,150 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఇండియాలో చేయాలి. దేంట్లో? మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్. అంటే మీరు ఏ కార్ అయితే ఈ ప్రస్తుతానికి ఇండియాకి తీసుకొచ్చి అమ్మాలనుకుంటున్నారో ఆ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలోనే చేసేలాగా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ మీరు స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి వితిన్ 3 years అది లైవ్ అవ్వాలి. 3 సంవత్సరాల్లో దాని నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యేలాగా మీరు చేయాలి. అలా చేస్తాను అంటే మీకు ఇంపోర్ట్ డ్యూటీ 15%కి మేము ఇస్తాము అని గవర్నమెంట్, మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ వాళ్ళు చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు టెస్లా వాడు ఇండియాకి కార్లు ఎక్స్పోర్ట్ చేయాలి అనుకుంటే చేయొచ్చు. 15% ఇంపోర్ట్ డ్యూటీతో ఇండియాకి తీసుకొచ్చి వాడి కార్ని ఇక్కడ అమ్మొచ్చు. కాకపోతే వాడు ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టి 3 ఏళ్లలో దాన్ని యాక్టివ్ చేయాలి. అలా చేస్తే అని ప్రామిస్ చేసి అది చేయడం మొదలు పెడితే వాళ్ళకి బెనిఫిట్స్ అనేవి వస్తాయి, లేకపోతే బెనిఫిట్స్ రావు. రెండవది, ఈ మనకి ఇవన్నీ కూడా ఏ కార్, నార్మల్ కార్స్ కాదమ్మా, ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి. వీఆర్ టాకింగ్ అబౌట్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ది పాలసీ ఈజ్ ఈవీ పాలసీ. ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి మనం మాట్లాడతాం. ఈ ఎలక్ట్రిక్ 4-wheelers ఎన్ని కావాలంటే ఇంపోర్ట్ చేయడానికి లేదు. ఈ 15% డ్యూటీతో ఎన్ని ఇంపోర్ట్ చేయగలరు? కేవలం 8,000 కార్స్ మాత్రమే. 8,000 కార్స్ మాత్రమే పర్ ఇయర్కి ఇంపోర్ట్ చేయగలుగుతారు. అంతకు మించి చేయడానికి లేదు. లేదా ఒక ఇయర్ మీరు అనుకున్నట్టుగా 8,000 కార్స్ ఇంపోర్ట్ చేయలేకపోతే 6,000 ఇంపోర్ట్ చేస్తే ఇంకో 2,000 క్యారీ ఓవర్ చేసుకోవచ్చు. విచ్ మీన్స్ నెక్స్ట్ ఇయర్ 8,000 బదులు మీరు 10,000 కార్స్ ఇంపోర్ట్ చేసుకునే అవకాశం దీనివల్ల మనకు వస్తుందన్నమాట. అట్ ద సేమ్ టైం ఇంకొక కండిషన్ ఏంటి అంటే, మనకి ఇక్కడ ఏం చెప్పారంటే, యూ హ్యావ్ టు అచీవ్ మినిమం డొమెస్టిక్ వాల్యూ ఎడిషన్ ఆఫ్ 25% విత్ ఇన్ ద పీరియడ్. అంటే ఆ 3 yearsలో 25% డొమెస్టిక్ వాల్యూ ఎడిషన్, అంటే మీకు కావాల్సినవి ఇండియాలోనే సమకూర్చుకునే 25% ఆఫ్ ద కాంపోనెంట్స్ ఇండియాలోనే సమకూర్చుకునేలాగా మీరు ఫెసిలిటీస్ని అచీవ్ చేసుకోవాలని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అండ్ 5 yearsలో 50% డొమెస్టిక్ వాల్యూ ఎడిషన్ చేయాలి. సో ఇక్కడ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మళ్ళీ ఐటమ్స్ అన్నీ బయట దేశాల నుంచి తెప్పించుకుని ఇక్కడ అసెంబుల్ చేయొచ్చు. దట్ ఈజ్ ఆల్సో వన్ వే ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్స్. మీకు కావాల్సినవన్నీ బయట కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు, అసెంబ్లీ మాత్రం ఇండియా చేస్తారు. అలా కాదు, డొమెస్టిక్ వాల్యూ ఎడిషన్ 25% ఉండాలి. అంటే ఇండియన్ కంపెనీస్ నుంచే మీరు తెప్పించుకున్న ఐటమ్స్ కాంపోనెంట్స్ 25% అన్నా ఉండాలి వితిన్ 3 years. అండ్ వితిన్ 5 years అది 50%కి పెరగాలనే కండిషన్ కూడా పెట్టడం జరిగింది. ఈ కండిషన్స్ని ఫుల్ఫిల్ చేస్తే మీకు ఈ 15% ఇంపోర్ట్ డ్యూటీ అనే స్కీమ్ అనేది వర్తిస్తుంది అని చెప్పడం జరిగింది. దీని ద్వారా డొమెస్టిక్గా ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ దాన్ని పుష్ చేసినట్టు అవుతుంది, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసినట్టు అవుతుంది, ఎన్వైర్న్మెంట్కి హెల్ప్ అవుతుంది అని చెప్పడం జరిగింది. సో దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ ద న్యూ ఈవీ పాలసీ దట్ ఈస్ బిన్ బ్రాట్ ఇన్ బై ఇండియా. సో దీనివల్ల టెస్లా కంపెనీకి చాలా యూజ్ అవుతుంది. వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, ఇండియాకి మేము మా కార్ని ఎక్స్పోర్ట్ చేసేసి ఇండియాలో అమ్ముతామని. ఇండియా ఏముంటుందంటే, మీరు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే మాకు అవుతుంది. అయితే మీరు ఫస్ట్ ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించండి, తర్వాత నేను మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ పెడతానని చెప్పి వాళ్ళు లాబింగ్ చేశారు. సో ఫైనల్గా వాళ్ళు కోరుకున్నట్టుగానే ఇండియా కొత్త పాలసీ తీసుకురావడం జరిగింది.